రైట్ ఫ్రెండ్స్, కరెంట్ ఎస్ఎన్టి 24 మార్చ్ 2024 గురించి చూద్దాం. ఆపరేషన్ సంకల్ప్ ఇస్ ఇన్ న్యూస్. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఇప్పటిది కాదు. ఆపరేషన్ సంకల్ప్ అనేది 2019 నుంచి వార్తల్లో ఉన్నటువంటిది. ఈ రోజు కూడా వార్తల్లో ఉంది. ఎస్టర్డే ఇది పిఐబిలో ఉంది, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఉంది. ఈ ఆపరేషన్ సంకల్ప్ను అర్థం చేసుకోవాలి అంటే మనం పర్షియన్ గల్ఫ్ గురించి తెలుసుకోవాలి, గల్ఫ్ ఆఫ్ ఒమన్ గురించి తెలుసుకోవాలి, అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ గురించి తెలుసుకోవాలి. ఈ మూడింటి మీద ఐడియా ఉంటే ఈ ఆపరేషన్ సంకల్ప్ అనేది ఐడియా ఉంటుంది. సో దట్ ఆ సమాచారం అంతా ఇచ్చాము. ఒక మొబైల్ ఎనబుల్డ్ డిజాస్టర్ రెసిలియన్స్ త్రూ సెల్ బ్రాడ్కాస్ట్ ఎమర్జెన్సీ అలర్టింగ్ అనేది ఒకటి న్యూస్ లో ఉంది. దీని గురించి మాట్లాడాలి. వెరీ ఇంపార్టెంట్. ఇది ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ రెండే ఈ రోజు కరెంట్ ఎస్ఎన్టీలో అంశాలుగా ఉన్నాయి. ఈ రెండింటి గురించి చదువుకున్న తర్వాత ఒక టూ మోడల్ క్వశ్చన్స్ సేమ్ సిమిలర్ వేలో మీకు గతంలో వేరియస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అడిగినటువంటి క్వశ్చన్స్ చూపిస్తాను. ఆపరేషన్ సంకల్ప్ వాజ్ ఇనిషియేటెడ్ అండ్ ఇంప్లిమెంటెడ్ బై ది అని ఒక ప్రీవియస్ క్వశ్చన్ వేరే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు అడిగారు. ఆన్సర్ తెలిస్తే చెప్పండి ఎనీబడి. ఇండియన్ నేవీ సార్. ఇండియన్ నేవీ ఇస్ ది రైట్ ఆన్సర్. దెన్ ది వరల్డ్ సమ్మిట్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ సొసైటీ, ది వరల్డ్ సమ్మిట్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ సొసైటీ has handed over the winner prize 2020 for Sabhuj Sati project of which state త్రూ వర్చువల్ సెరమనీ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారు. ఎప్పుడు 2020లో ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో క్వశ్చన్ అడిగారు. సేమ్ అలాంటి వరల్డ్ సమ్మిట్ ఆన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ అనేది ఈ రోజు న్యూస్ లో ఉంది, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో. వరల్డ్ సమ్మిట్ ఆన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ, ఇదిగోండి వరల్డ్ సమ్మిట్ ఆన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ అనౌన్స్ చేసేటటువంటి ప్రైజ్ కి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అనే సంస్థ డెవలప్ చేసిన ఒక టెక్నాలజీ అనేది ప్రమోట్ అయింది. దాని గురించి కూడా మాట్లాడతాం. ఆల్రెడీ వేరే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడిగారు అంటే మళ్ళీ హై ఛాన్స్ ఉందని అర్థం. ఈ వరల్డ్ సమ్మిట్ ఆన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ అనౌన్స్ చేసే ప్రైజ్ కి ఇంపార్టెన్స్ ఉందని అర్థం. దాని గురించి తెలుసుకుంటాము. ఈరోజు కరెంట్ ఎకానమీ క్వశ్చన్స్ మీకు ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే మనము 20 పెండింగ్ ఉంది, 19th వరకు చేసుకున్నాం. కరెంట్ ఎకానమీ క్వశ్చన్స్, కరెంట్ ఎకానమీ అనేది 20th నుంచి 24th వరకు ఈరోజు మీకు కవర్ చేస్తాను. దీనిలో భాగంగా ఐకార్ వాళ్ళు ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారు ఒక ప్రైవేట్ సంస్థతో, దాని గురించి మాట్లాడతాము. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్, దిస్ వాజ్ ఆస్క్డ్ ఇన్ రీసెంట్ గ్రూప్ ఆన్ ప్రిలిమ్స్. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ గురించి ఈ దీంట్లో మీకు సందేహాలు తీరిపోతాయి అన్నమాట. దెన్ సిపిఐ ఫర్ అగ్రికల్చర్ లేబరర్స్, సిపిఐ ఫర్ రూరల్ లేబరర్స్ అనేది న్యూస్ లో ఉంది, దాని గురించి మాట్లాడతాము. దెన్ శాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ స్టార్టప్ ఫోరం అనేది న్యూస్ లో ఉంది, దాని గురించి మాట్లాడతాము. అండ్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024 అనేది న్యూస్ లో ఉంది, దాని గురించి మాట్లాడతాము. దాని గురించి మాట్లాడిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ మీతో ప్రాక్టీస్ చేయిస్తాను. సపోజ్ ఈ క్వశ్చన్స్ చూడండి, వెరీ ఇంపార్టెంట్. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ కి సంబంధించిన ఒక క్వశ్చన్ మీతో ప్రాక్టీస్ చేయిస్తాను. దెన్ అలాగే ఈ సిపిఐ ఫర్ అగ్రికల్చర్ లేబర్స్ మీద ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను, అండ్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024 మీద ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను. సో ఇప్పుడైతే మీరు ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్ అండి. ఎనీబడి ప్లీజ్ ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్. విత్ రెఫరెన్స్ టు నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ కి సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి. ఇట్ ఈస్ అన్ ఎఫర్ట్ టు లిస్ట్ అవుట్ ది గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్ ఫర్ మానిటైజేషన్ ఆఫ్ రైట్స్ అండ్ నాట్ ఓనర్షిప్. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఇది ప్రభుత్వ మౌలిక సదుపాయాలను గుర్తించి హక్కులను బదిలీ చేస్తుంది కానీ యాజమాన్యాన్ని కాదు అనేది స్టేట్మెంట్. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? Wrong. రైట్ సార్. రాంగా? రైట్ Then రైట్. currently only assets of central government line ministries and CPEs in infrastructure sectors have been included in this monetization pipeline. Is it right or wrong? Wrong, sir. Monetization through disinvestment and monetization of non-core assets is also included in the national monetization pipeline. Is it right or wrong? ఇట్లా చూడంగానే చాలా డిఫికల్ట్ గా అనిపిస్తాయి, బట్ మీరు వన్స్ విన్న తర్వాత మీరు చాలా అలవోకగా దీన్ని సాల్వ్ చేస్తారు చూడండి. సరే, వితౌట్ వేస్టేజ్ ఆఫ్ మచ్ టైం మనం ఇప్పుడు
ఈ కరెంట్ ఎస్ఎన్టీ టాపిక్ ఏంటో చూద్దాము. ఫస్ట్ ఆపరేషన్ సంకల్ప్. ఆపరేషన్ సంకల్ప్ సింపుల్ గా దీన్ని ఏమని రాస్తారంటే ఓపీ సంకల్ప్ అని రాస్తారు. ఓపీ అంటే ఆపరేషన్ అని అర్థం. ఆపరేషన్ సంకల్పన ఓపీ సంకల్పన ఒకటే. ముందుగా పర్షియన్ గల్ఫ్ గురించి మాట్లాడదాం. ఇది పర్షియన్ గల్ఫ్. దిస్ ఈజ్ యువర్ పర్షియన్ గల్ఫ్. ఎక్కడుంది ఇది? అరేబియా ద్వీపకల్పం. అంటే ఇదంతా అరేబియా ద్వీపకల్పం. ఈ అరేబియా ద్వీపకల్పకానికి మరియు ఇరాన్ కు మధ్యలో, ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే నైరుతి ఇరాన్, సౌత్ వెస్ట్ ఇరాన్ కి మధ్యలో ఉన్నటువంటి హిందూ మహాసముద్ర ప్రాంతం. హిందూ మహాసముద్రం యొక్క ఎక్స్టెన్షనే ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్ కానీ గల్ఫ్ ఆఫ్ ఆ, ఆ, పర్షియన్ గల్ఫ్ కానీ. ఈ పర్షియన్ గల్ఫ్ అనేది ఎక్కడ ఉంది? ఈ అరేబియా ద్వీపకల్పానికి మరియు ఇరాన్ కు మధ్యలో ఉంది. ఇంకా సౌదీ అరేబియాకి ఇరాన్ కు మధ్యలో ఉంది. దీన్ని పర్షియన్ గల్ఫ్ అంటున్నాము. ఈ ప్రాంతానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే ప్రపంచంలోని 3/2 వంతుల చమురు నిల్వలు కలిగిన ప్రాంతం ఇది. 2/3 ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ దిస్ పర్షియన్ గల్ఫ్. దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ రీజియన్. మ్యూట్ చేసుకోవాలమ్మా, మ్యూట్ చేసుకోండి. దెన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్. గల్ఫ్ ఆఫ్ ఒమన్ మ్యూట్ చేసుకోవట్లేదు, నేనే మ్యూట్ చేస్తాను. ఇంకో ఇంటరాక్షన్ కోసం నేను ఇట్లా పెడుతున్నాను, బట్ సంబడి ఆర్ కాజింగ్ డిస్టర్బెన్సెస్. సరే, గల్ఫ్ ఆఫ్ ఒమన్ చూద్దాము. గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియా సముద్రం ఉంది కదా, ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్ అంటే ఇది. దిస్ వన్ ఇస్ గల్ఫ్ ఆఫ్ ఒమన్. ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్ గురించి చూస్తే అరేబియా సముద్రం యొక్క వాయువ్య భాగం ఇది. నార్త్ వెస్టర్న్ ఆర్మ్ ఆఫ్ అరేబియన్ సీ, అంతే కదా. ఇది అరేబియా సముద్రం యొక్క ఎక్స్టెన్షన్ ఇది కదా. ఈ అరేబియా ద్వీపకల్పము, మళ్ళీ ఈ అరేబియా ద్వీపకల్పం గురించి చెప్తున్నారు. ఇది ఈ అరేబియా ద్వీపకల్పకానికి మరియు ఇరాన్ యొక్క తూర్పు ప్రాంతానికి మధ్యలో ఉంది ఇది, అవునా. మరియు ఇరాన్ యొక్క తూర్పు భాగం మధ్యలో ఉన్నదే గల్ఫ్ ఆఫ్ ఒమన్. ఈ హార్మోజ్ జలసంధి ద్వారా పర్షియన్ గల్ఫ్ తో కలుస్తుంది ఇది, అంతే కదా. ఒకసారి ఎరేజ్ చేస్తాను చూడండి. రైట్, ఈ హార్మోజ్ జలసంధి ద్వారా ఈ పర్షియన్ గల్ఫ్ ను ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్ అనేది కలుస్తుంది. ఓకేనా. పర్షియన్ గల్ఫ్ చుట్టూ చమురు ఉత్పత్తి ప్రాంతాలు ఉన్నాయని చెప్పుకున్నాం ఇప్పుడే. 2/3 ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయన్నాం. ఇవన్నీ కూడా ఏంటి? ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఏరియాస్ ఇవంతా కూడా కదా. ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఏరియాస్ ఉన్నటువంటి ప్రాంతానికి ఉన్నటువంటి ఏకైక షిప్పింగ్ మార్గం, ఈ ప్రాంతాన్ని చేరుకోవాలి అంటే ఉన్నటువంటి ఒకే ఒక షిప్పింగ్ మార్గం ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్. హైలీ ట్రాఫిక్ ఉంటుంది అక్కడ ఎప్పుడు. సో అరేబియా సముద్రం మరియు హిందూ మహాసముద్రం నుండి పర్షియన్ గల్ఫ్ లోకి వెళ్ళి ఏకైక ప్రవేశ మార్గము ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రధానంగా చమురును ఏవైతే ఎగుమతి చేస్తాయో, ఏవైతే దిగుమతి చేసుకుంటాయో, ఈ ప్రాంత భద్రత మీద ప్రధానంగా దృష్టి సారిస్తారు. కానీ ఈ ప్రాంతంలో ఇటీవల అలజడులు ఎక్కువగా ఉన్నాయి. ఎస్పెషల్లీ భారతీయ నౌకల భద్రత కోసము భారత నౌకాదళం, ఏంటి, ఇండియన్ నేవీ, పర్షియన్ గల్ఫ్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ లో ఆపరేషన్ సంకల్ప్ ను 2019 జూన్ లో ప్రారంభించడం జరిగింది. ఓకేనా. 2019లో ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్ లో మన భారత వాణిజ్య నౌకలపై ఎక్కువ దాడులు జరుగుతూ ఉంటాయి. ఆ దాడుల తర్వాత ఈ హర్మోజ్ జలసంధి ద్వారా ప్రయాణించే భారతీయ నౌకలు సురక్షితంగా వెళ్లేలా చూసేందుకు ఆపరేషన్ సంకల్ప్ అనే కోడ్ పేరుతో భారత నౌకాదళం మారిటైమ్ సెక్యూరిటీ కార్యకలాపాలను ప్రారంభించడం జరిగింది. ఇటీవల మనం చూసాం, ఇటీవల మనం చూసాము భారత నౌకాదళం ఏం చేసింది, కొంతమంది సముద్రపు దొంగలు, పైరేట్స్ అంటాం, వాళ్ళ చెర నుంచి ఎంవి రుయన్ అనేటటువంటి వాణిజ్య నౌకను విడిపించి ఆ నౌకలో ఉన్నటువంటి 35 సముద్రపు దొంగలను తన ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఓకేనా. మనం దీని గురించి ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం. ఇండియన్ నేవీ అధికారులు ఐఎన్ఎస్ కోల్కతా ద్వారా ఈ ఆపరేషన్ ని చేయడం జరిగింది. సో ఇటీవల ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై తరచుగా జరుగుతున్నటువంటి దాడుల దృష్ట్యా ఈ ఆపరేషన్ సంకల్ప్ అనేది న్యూస్ లో ఉంది. ఆపరేషన్ సంకల్ప్ జూన్ 2019, స్పెసిఫిక్ డేట్ అంటే 19th జూన్ 2019 స్టార్ట్ అయింది ఇండియన్ నేవీ ద్వారా. వెరీ ఇంపార్టెంట్. ఇక ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఒక సి డాట్ అనేది ఒక సంస్థ ఉంది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ కింద పనిచేసే ఒక ప్రీమియర్ ఆర్&డి ఇన్స్టిట్యూట్. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కింద పనిచేసే ఒక ప్రీమియర్ ఆర్&డి ఇన్స్టిట్యూట్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అని పిలుస్తాం, సింపుల్ గా సి డాట్ అంటాము. ఇది
దేశీయంగా ఒక సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఇండిజినియస్‌లీ డెవలప్డ్ సాంకేతికతను ఇది అభివృద్ధి చేసిన సాంకేతికతను ఏమని పిలుస్తామంటే సెల్ బ్రాడ్‌కాస్ట్ మొబైల్ ఎనేబుల్డ్ డిజాస్టర్ రెసిలియన్స్ త్రూ సెల్ బ్రాడ్‌కాస్ట్ ఎమర్జెన్సీ అలర్టింగ్ అనే దాన్ని డెవలప్ చేసింది. ఈ అలర్టింగ్ సిస్టమ్ ద్వారా మొబైల్ ఫోన్‌లో ప్రాణాలను రక్షించే కీలక సమాచారాన్ని విపత్తుల సమయంలో ప్రజలు పొందేలాగా దీన్ని రూపొందించడం జరిగింది. ఓకే. ఇంతవరకు బాగుంది. సీడాట్ అనేది మొబైల్ ఎనేబుల్డ్ డిజాస్టర్ రెసిలియన్స్ త్రూ సెల్ బ్రాడ్‌కాస్ట్ ఎమర్జెన్సీ అలర్టింగ్ సిస్టమ్‌ని డెవలప్ చేసింది. ఓకే. ఇంతవరకు బాగానే ఉంది. కానీ వరల్డ్ సమ్మిట్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ సొసైటీ వరల్డ్ సమ్మిట్ ఆన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ అనేది యునైటెడ్ నేషన్స్, ఐటీయు మరియు స్విస్ కాన్ఫెడరేషన్‌తో కలిసి నిర్వహించే వరుస సమావేశాల క్రమం. వరల్డ్ సమ్మిట్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ సొసైటీ అనేది ఒక సమావేశం పేరు కాదు. యునైటెడ్ నేషన్స్, ఐటీయు ప్లస్ స్విస్ కాన్ఫెడరేషన్ కలిసి నిర్వహించే వరుస సమావేశాల క్రమాన్ని వరల్డ్ సమ్మిట్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ సొసైటీ అంటాము. ఈ సమావేశాలు ఏం చేస్తారంటే ఈ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలు సమాజంపై చూపే ప్రభావాన్ని మదింపు చేస్తారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఆయా సంస్థలు డెవలప్ చేసినటువంటి ఐసీటీ బేస్డ్ యాప్స్ కానీ, పోర్టల్స్ కానీ సమాజం మీద ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తున్నా అధ్యయనం చేసి వాళ్ళకి ప్రైజెస్ ఇస్తారు. ఆ సంస్థలకి డెవలప్ చేసినటువంటి సంస్థలకి. ఆ ప్రైజెస్‌లో భాగంగా, ఆ ప్రైజెస్‌లో భాగంగా సీడాట్ డెవలప్ చేసినటువంటి సీడాట్ స్వదేశీయంగా తయారు చేసింది. కాపీ కొట్టింది కాదు. లేదా ఇంపోర్ట్ చేసుకుంది కాదు. స్వదేశీయంగా ఒక టెక్నాలజీని డెవలప్ చేసి ఒక పేరు పెట్టడం జరిగింది. మొబైల్ ఎనేబుల్డ్ డిజాస్టర్ రెసిలియన్స్ త్రూ సెల్ బ్రాడ్‌కాస్ట్ ఎమర్జెన్సీ అలర్టింగ్ అని. ఇది ఈ వరల్డ్ సమ్మిట్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ సొసైటీ అందించేటటువంటి ఇన్ఫర్మేషన్ సొసైటీ ట్వెన్ ప్రైజెస్ 2024 రౌండ్‌కి లాస్ట్ రౌండ్‌కి తదుపరి రౌండ్‌కి అర్హత సాధించింది. ఓటింగ్ జరుగుతుంది ప్రెజెంట్. విన్ కాలేదు. ఓటింగ్ జరుగుతుంది. తదుపరి రౌండ్‌కి అర్హత సాధించడం జరిగింది. సిమిలర్ క్వెషన్ వేరే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు అడిగారు. ది వరల్డ్ సమ్మిట్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ సొసైటీ హాస్ హ్యాండెడ్ ఓవర్ విన్నర్ ప్రైజ్ 2020. 2020లో వెస్ట్ బెంగాల్ రూపొందించినటువంటి సబూజ్ షాతి ప్రాజెక్ట్‌కి ఈ వరల్డ్ సమ్మిట్ ఆన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ వారు అందించే ప్రైజ్‌ని ఇవ్వడం జరిగింది. సో, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అని చెప్పి సబూజ్ షాతి ప్రాజెక్ట్‌కి ఇచ్చారని చెప్పేసి న్యూస్‌లో ఉంది. ఆల్రెడీ ఇట్లాంటి క్వెషన్ ఉన్నది కాబట్టి మళ్ళీ అడగొచ్చు. సీడాట్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి మొబైల్ ఎనేబుల్డ్ డిజాస్టర్ రెసిలియన్స్ త్రూ సెల్ బ్రాడ్‌కాస్ట్ ఎమర్జెన్సీ అలర్టింగ్ అనేది ఈ వరల్డ్ సమ్మిట్ ఆన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ వారు అందించే ప్రైజెస్‌కి నెక్స్ట్ రౌండ్‌కి క్వాలిఫై కావడం జరిగింది. ఆపరేషన్ సంకల్ప్ అనేది ఇండియన్ నేవీ వాళ్ళది అని గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ అబౌట్ ఎస్ఎన్‌టి, కరెంట్ ఎస్ఎన్‌టి. దీనికి మించి ఇంకా ఏమీ లేదు. రేపు సాటర్‌డే, సండే కాస్త తక్కువగా ఉంటాయి కరెంట్ ఎస్ఎన్‌టి పార్ట్స్. మండే టు ఫ్రైడే వరకు కాస్త ఎక్కువగా ఉంటాయి. దట్ ఈస్ కామన్. యాజ్ ఇట్ ఈస్‌గా పీడీఎఫ్ అప్‌లోడ్ చేసేస్తాను. ప్రింట్ తీసుకొని చదువుకోండి. ఏ రోజు తర్వాత చదువుకోండమ్మా. ఒక్కసారి శ్రద్ధగా వినండి. శ్రద్ధగా వినండి. నేను అదే పీడీఎఫ్ మళ్ళీ అప్‌లోడ్ చేస్తున్నాను. అదే పీడీఎఫ్ అప్‌లోడ్ చేయటం మూలంగా మీరు ఆల్రెడీ చూసున్నారు కాబట్టి మీకు ఎక్కువ టైం తీసుకోదు. ఎక్కువ సేపు గుర్తుంటుందనమాట. నేను చెప్పేది ఒకటి అక్కడ పీడీఎఫ్‌లో ఇంకోటుందనుకోండి. చెప్పేటప్పుడు అర్థమవుతుంది. మహా అంటే ఒక 1 వీక్ గుర్తుపెట్టుకుంటారు. తర్వాత గాల్లో కలిసిపోతుంది. అట్లా కాకుండా పీడీఎఫ్‌నే స్ట్రెస్ చేసి చూస్తారు. వెంటనే ప్రింట్ తీసుకొని చదువుకోవటం మూలంగా మీకు ఎక్కువ కాలం గుర్తుంటుందని నా ఉద్దేశము. సో, దిస్ ఈజ్ అబౌట్ కరెంట్ ఎస్ఎన్‌టి. దెన్